నాటు చేపల పులుసు చేసే విధానం ఒకసారి చూద్దాం. ఆయిల్ వేసుకొని కొంచెం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుందాం. అంతలోపు మనం మసాలా అన్ని కలుపుకుందాం అని వేగేదాకా. కొంచెం కారం వేసుకొని పసుపు వేసుకొని కొంచెం అల్లం పేస్ట్ మసాలా వేసుకొని మొత్తం కలుపుకుందాం. ఇంకా రోస్ట్కి మంచిగా చిక్కగా ఉండేటట్టు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి మనం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగినాయేమో చూసుకుందాం. అంతలోపు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం సాల్ట్ అన్నీ వేసుకొని చూసుకుందాం. మనం కలిపిన మిశ్రమాన్ని కలుపుకొని మళ్ళీ మనం నూనెలో వేసుకుందాం. మనం వేసిన దాంట్లో కొద్దిసేపు వేగిన తర్వాత మనకు చింతకాయ పులుసు వేసుకుందాం. తగినంత ముక్కలు ఎంత మంచిగా ఉడికినాయి ఒకసారి చూసుకుందాం. ఉడికిన ముక్కల్ని ఒకసారి చూసుకుందాం, టేస్ట్ చేసుకుందాం. ఈ నాటు చేపల పులుసు చేసే విధానం సులభంగా తక్కువ ఖర్చులో చేసుకోవచ్చు.